ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నావు? నీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చు కాబట్టే కదా పిన్ని చదువుతున్నాను. అందులో ఏం రాసింది? నేనేం చదివానో అదే రాసుంది. ఓహో, నువ్వేం చదివావు? ఇందులో ఏం రాసుందో అదే చదివాను. ఓహో అలాగా, అదేదో తెలుగులో చెప్పమ్మా చూద్దాం. పప్పు పంచదార అడిగిందని పక్కింటి ఆంటీని చంపిన ఓ మహిళ. అర్థమైందిలే అమ్మాయి, మొత్తానికి జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నావు. అంతా నీ పుణ్యమే పిన్ని. నువ్వు చెప్పిన ప్లాన్ వల్లే పని పాట లేకుండా హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాను. కూర్చున్న చోటుకే అందరినీ పిలిపించుకుంటూ మహారాణిలా మర్యాదలు చేయించుకుంటున్నాను. ఎంత శుభవార్త చెప్పావమ్మాయి. ఈ శుభ సందర్భంగా నాకు గిన్నెడు పంచదార ఇవ్వవు? పంచదారలో పురుగుల మందు కలిపి పక్కింటి ఆంటీకిచ్చిన పంకజం. దాని చేతులు ఇరిగిపోను, గిన్నె పంచదార కోసం ప్రాణాలే తీస్తుందా? మాయదారి పంచదారని మాయదారి పంచదార. అలాంటి పాపిస్టార్ వాళ్ళు ఉంటారనే నేను పంచదార అనడమే మానేశానమ్మాయి. ఓ గిన్నెడు ఆయిల్ ఉంటే ఇస్తావా? ఆయిల్ లో ఫినాయిల్ కలిపినా? వద్దులే అమ్మాయి, వద్దు. నువ్వేం చదవద్దు, నాకేమి ఇవ్వద్దు. ఇప్పుడు నాకు మొత్తం అర్థమైపోయింది. ఊరికే సరదాగా అన్నాలే పిన్ని. నువ్వు చేసిన హెల్ప్ కి గిన్నెంటి ఓ బస్తా పంచదారిచ్చినా నీ రుణం తీరదు. ఉండు తెస్తాను. ఇదిగో అమ్మాయి, ఆ ఉంగరాల జుట్టు తీటే వస్తుంది. ఓ పట్టు పట్టి నీ పగ తీర్చుకో. అది మనకంటే ముదురు. దానితో పెట్టుకోవడం అంటే తేనె తుట్టుతో తలగొక్కోవడమే. అంత లేదులే అమ్మాయి, ఇట్రా. బాగుంది పిన్ని, ఐడియా అదిరింది. ఇక చూడు, దాన్ని కాట ఆడిస్తాను. అమ్మా స్నేహ, ఒకసారి ఇలా రామ్మా. ఏంటదినా? కాళ్ళు చేతిలో ఒకటే నొప్పమ్మా, తట్టుకోలేకపోతున్నాను. కొంచెం కాళ్ళు పడతావా? విన్నావుగా, కాళ్ళంట పట్టు. పట్టమందనాన్ని కాదమ్మాయి, నిన్ను చంపేస్తాను. ఏమనుకుంటున్నావు? నేను కాళ్ళు పట్టడం ఏంటి? ఇది మరీ బాగుందమ్మాయి. కాళ్ళు పట్టమంది ఆవిడైతే నువ్వు నన్ను కొడతావేంటి? ప్రతి ఒక్కళ్ళకి నా బొగ్గలంటే లోకమైపోయింది. కళ్ళు పడ్డాయంటే చాలు గంట వాయించినట్టు వాయించేస్తున్నారు. అసలు నువ్వు నన్ను ఎందుకు కొట్టావమ్మాయి? కాళ్ళు పట్టమని నువ్వెందుకు చెప్పావు? స్నేహ, దాని సంగతి వదిలే. కొంచెం కాళ్ళు పడతావా? నేను పట్టను. కావాలంటే ఈ తాయారుతో పట్టించుకో. నన్ను పట్టమంటే 1 నిమిషంలో పట్టేస్తానమ్మాయి. కాకపోతే డాక్టర్ అమ్మేం చెప్పిందో మర్చిపోయావా? ఆవిడ అడిగింది కాదనకూడదు, ఆవిడ మాటకి ఎదురు చెప్పకూడదు, ఆవిడ్ని బాధ పెట్టకూడదు, మనసుకి ఇష్టపెట్టకూడదు. అలా గనక జరిగితే ఆవిడ ప్రాణానికే ప్రమాదం. నువ్వు గనక ఇప్పుడు కాళ్ళు పట్టలేదనుకో, చేతులారా ఆవిడ ప్రాణాలు నువ్వే తీసిందనుకోతావు. ఛాన్స్ దొరికింది కదా అని ఆడేసుకుంటున్నారు. అమ్మా స్నేహ, పడతావా పట్టవా? పడతాను తల్లి, పడతాను. తప్పుకో. పట్టు. అమ్మయ్యా, పట్టు. ఆహా, చేతులంటే ఇవి, పిసకడం అంటే ఇది. ఎంత సమ్మగా ఉందో. పిసుకు, ఇంకా బాగా పిసుకు. ఏంటమ్మా ఆ పిసకడం? మరీ ఇంత సుకుమారంగా పిసికితే నొప్పులు ఎలా తగ్గుతాయి? కొంచెం గట్టిగా పిసుకు. నీ పీకు పిసుకుతావు, పీడ వదిలిపోతుంది. చేతుల్లో ఓపిక లేనట్టు ఏంటమ్మా ఆ పిసకడం? చెయ్యి వేస్తే సుక్కలు కనిపించాలి. గట్టిగా పిసుకు. అబ్బే సరిపోలే, మనసు పెట్టి పిసికితే సుకన్య చాలు చాలు అని కేకలు పెట్టాలమ్మాయి. బాగా పిసుకు. నా వల్ల కాదు, నువ్వు వచ్చి పిసుకు. ఇంత కోపమైతే ఎలాగమ్మాయి? మనం కోతలు కోయడానికి తప్ప ఇలాంటి పనికి పనికిరావని ఇప్పుడేగా తెలిసింది.
కాళ్ళు పిసకడం అంటే అదొక ఆటు. అది అందరికీ రాదులే. అబ్బబ్బబ్బా చాలే వదిలే పిన్ని. అంతగా కావాలంటే నువ్వు కూడా కాళ్ళు ఒత్తించుకో. నేనా? తను నీకే పట్టలేక నానా బాధలు పడుతుంది, ఇంక నాకేం పడుతుంది? అయ్యో భలేదానివే పిన్ని. పైకి కనిపించడం లేదు కానీ కాళ్ళు పట్టడంలో చాలా టాలెంట్ ఉంది స్నేహకి. ఇదిగో స్నేహ, నిన్ను తక్కువ అంచనా వేస్తుంది. ఓసారి తాయారు కాళ్ళు పట్టి నీ టాలెంట్ ఏంటో చూపించు. పిచ్చి పిచ్చిగా ఉందా? దీని కాళ్ళు నేను పట్టడం ఏంటి? వెదవ డ్రామాలు ఆడారంటే కాళ్ళు పట్టడం కాదు, కాళ్ళు 2 విరగ్గొట్టి మంచం కోళ్ళు చేస్తాను. ఏమనుకున్నారో? కాళ్ళు వద్దులేమ్మాయ్, కాళ్ళు గోళ్ళు తీసేస్తే చాలు. పొట్ట అడ్డం వచ్చి వంగలేక గోళ్ళు మర్రి చెట్టు ఓడలా పెరిగిపోయాయి. వాటిని కాస్త తీసేస్తే చాలు. ఇదిగో, దీనికి లేని ఐడియాలు ఇచ్చి చెడగొట్టేది నువ్వే అని నాకు బాగా తెలుసు. నీ ఓవర్ యాక్టింగ్ ఆపకపోయావో నేను యాక్షన్ లోకి దిగుతాను. ఆ తర్వాత రచ్చ రచ్చ అయిపోద్ది ముచ్చు మొహందార. ఏమంటుంది అది? ఈ అవమానంతో చచ్చిపోవాలనిపిస్తుంది. అనవసరంగా మా సుకన్య వజంతో పెట్టుకున్నాను, దయచేసి ఆవిడ క్షమించమని చెప్పేసి వెళ్ళిపోయిందమ్మాయి. మరి సుకన్యానా మజాకానా? నీ బోంద దానికి మండిందంటే మడత పెట్టేస్తుంది. మడత గజ మొహం దాన.